ఆచి చికెన్ మసాలా. తెలంగాణ బీజేపీలో విభేదాలకు హైకమాండ్ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుందా? కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ సయోధ్య కుదిర్చిందా? ఎంపీ లక్ష్మణ్ నివాసంలో సీనియర్ నేతలతో అభయ్ పాటిల్ కీలక సమావేశం ఏర్పాటు చేశారా? బండి ఈటెల భేటీ తర్వాత బీజేపీలో కీలక పరిణామాలు జరగబోతున్నాయా? అసలు ఈ సమావేశంలో బీజేపీ నేతలు ఏ అంశాలపై చర్చలు జరిపారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీలో అత్యంత కీలకమైన ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా పార్టీలో అగ్రనేతల మధ్య విభేదాలు, వర్గపోరు నడుస్తున్నాయి. ఇది పార్టీపై ఎఫెక్ట్ పడేలా చేస్తుంది. దీంతో పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీలో ఇద్దరు అత్యంత కీలకమైన బీసీ నేతలు, ఎంపీలైన బండి సంజయ్ కుమార్, ఈటెల రాజేందర్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఒక ప్రత్యేక భేటీ నిర్వహించారు. తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కె లక్ష్మణ్ నివాసం ఈ కీలక రాజీ చర్చలకు వేదికగా నిలిచింది. లక్ష్మణ్ ఇంట్లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక విందు సమావేశంలో బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఇద్దరూ పాల్గొన్నారు. పార్టీ తరపున కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న జాతీయ నేత అభయ్ పాటిల్ సమక్షంలో ఈ సయోధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. ఇద్దరు అగ్రనేతల మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించి వారికి ఒకే తాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ డిన్నర్ భేటీ సాగినట్లు తెలుస్తుంది. గతంలో హుజూరాబాద్ పరిణామాలతో పాటు నియోజకవర్గాల టికెట్ల సర్దుబాటు, పార్టీ అంతర్గత ఆధిపత్య పోరు కారణంగా బండి సంజయ్, ఈటెల వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా వేదికగానూ బయట డైలాగ్ వార్ నడిచింది. ఒకరిపై ఒకరు చేసుకున్న ఘాటు వ్యాఖ్యల కారణంగా అధిష్టానం కూడా దీనిని సీరియస్గా పరిగణించింది. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ గందరగోళానికి గురికాకుండా ఉండాలంటే ఈ ఇద్దరు కీలక నేతలు కలిసి పనిచేయటం అత్యంత ఆవశ్యకమని భావించిన పెద్దలు ఈ చర్యలు చేపట్టారు. లక్ష్మణ్ నివాసంలో జరిగిన ఈ సుదీర్ఘ చర్చల్లో ఇరు నేతలు తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను పంచుకున్నట్లు సమాచారం. భవిష్యత్తులో తెలంగాణలో పార్టీని మరింత అధికార దిశగా తీసుకువెళ్లటానికి, రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటడానికి ఇద్దరం కలిసికట్టుగా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని ఈ భేటీలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవల తెలంగాణలో బీజేపీ నేషనల్ చీఫ్ నితిన్ నబీన్, జేపీ నడ్డా పర్యటించారు. ఈ సమయంలో తెలంగాణలో బీజేపీ నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలని ముఖం మీదే చెప్పారట. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో మార్పు రాకపోవడంతో ఇప్పుడు నేరుగా హైకమాండ్ రాయబారాన్ని పంపినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో అధికారమే టార్గెట్గా పావులు కదుపుతున్న కాషాయ పార్టీకి ఈ ఇద్దరు నేతలు అత్యంత అవసరం. బండి సంజయ్ మాస్ లీడర్షిప్, కేడర్లో ఉన్న ఫాలోయింగ్ పార్టీకి ఎంతో ప్లస్. ఈటెల రాజేందర్ రాజకీయ అనుభవం, వ్యూహాలు అంతే ముఖ్యంగా హైకమాండ్ భావిస్తుంది. వీరిలో ఏ ఒక్కరిని వదులుకోవటానికి లేదా దూరం పెట్టడానికి అధిష్టానం సిద్ధంగా లేదు. ఇద్దరి బలాలు కలిస్తేనే తెలంగాణలో అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని ఢిల్లీ పెద్దలు బలంగా నమ్ముతున్నారని సమాచారం. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ తీరుతో ప్రజలు విసుగుపోయి కోపంగా ఉన్నారని ఎంపీ లక్ష్మణ్ అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ బీజేపీకి అనుకూలంగా మారుతాయని, ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందన్నారు. అటు తెలంగాణ అభివృద్ధికి మోదీ కట్టుబడి ఉన్నారన్న ఎంపీ లక్ష్మణ్, తెలంగాణ బీజేపీలో నేతల మధ్య ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఈ ప్రకటన ఓవైపు బండి సంజయ్, మరోవైపు ఈటెల రాజేందర్ పక్కన పెట్టుకుని చేయటంతో బీజేపీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోతున్నాయి.
ఇప్పుడు బీజేపీ హైకమాండ్ నేరుగా రంగంలోకి దిగడం, ఎంపీ లక్ష్మణ్ నివాసంలో ఇద్దరు కీలక నేతలు సమావేశం కావడంతో ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ చర్చల తర్వాతైనా ఇద్దరు నేతలు తమ పంతాలను వీడి పార్టీ కోసం కలిసి నడుస్తారని సాధారణ కార్యకర్తలు, క్యాడర్ ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఢిల్లీ పెద్దల బొజ్జగింపులు ఎంతవరకు పారుతాయో, టీబీజేపీలో ఈ అంతర్గత సంక్షోభానికి తెరపడుతుందో లేదో చూడాల్సి ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరోవైపు ఈ భేటీపై రాష్ట్ర బీజేపీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు తెరపడుతుందని పార్టీ వర్గాలైతే గట్టిగా నమ్ముతున్నాయి.